ఏదైతే మన విజనరీ లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు మన రాయలసీమ కరువుగా మారిపోయింది, ఈ రాయలసీమకు పరిశ్రమలు వస్తానే ఈ రాయలసీమ బాగుపడుతుంది. పరిశ్రమలతో పాటు ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొచ్చాం, పరిశ్రమలు తీసుకొచ్చాం. ఎందుకంటే ఈ విషయాలు మరి స్టూడెంట్స్ కి తెలియాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ తెలియజేస్తున్నా. మరి కియా అంటే రైజింగ్ సన్ కొరియాలో ఉండే కియాని మన చంద్రుడు మన రాయలసీమ మన పెనుగొండకు తీసుకొచ్చారన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. మరి ఈరోజు 14-19లో విజనరీ లీడర్ మాండశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కియా తీసుకురావడం, కియాతో పాటు అనుబంధ సంస్థలు దాని యాన్సరీస్ అన్ని రావడం, ఈరోజు డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఈరోజు లాక్స్ టుగెదర్ వారికి ఎంప్లాయ్మెంట్ మనం ఇస్తున్నాం. లక్షలాది మందికి ఈరోజు మనం ఎంప్లాయ్మెంట్ ఇచ్చాం. ఈరోజు వాళ్ళు ఎక్కడో కొరియాలో వేరే స్టేట్ లో కూడా పెట్టుకునే అవకాశం ఉంది. కానీ మన ఆంధ్రప్రదేశ్ లో మన రాయలసీమలో మన పెనుగొండ నియోజకవర్గంలో పెట్టినందుకు నిజంగా వారికి కూడా వీఆర్ రియల్లీ అప్రిషియేటివ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్సో. మరి అదే విధంగా ఈరోజు మరి కియా వచ్చింది, కియా వల్ల లోకల్ ఎంప్లాయ్మెంట్ వచ్చారు. లోకల్ ఎంప్లాయ్మెంట్ తో కాబట్టి ఇంకా క్వాలిఫైడ్ వాళ్ళకి కొంతమంది ఇంకా జాబ్స్ రావాలి అని నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళకు కూడా లిస్ట్ ఇచ్చాం. ఖచ్చితంగా ఎవరైతే లోకల్ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు జాబ్ అవకాశం కూడా కల్పిస్తామని కూడా నేను మొన్నటి రోజు సోమశేఖర్ రెడ్డి గారితోనూ మరి కియా మేనేజ్మెంట్ తో కూడా మాట్లాడడం జరిగిందన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా వీళ్ళు అడుగుతుండేది మన ప్రాంతం మరి ఐటీఐ కాలేజ్ ఉంటే తప్ప వాళ్లకు కూడా మన స్కిల్డ్ లేబర్ పంపాలంటే ఐటీఐ కాలేజ్ ఉండాలి, ఐటీఐ కాలేజ్ కావాలి అని నేను లోకేష్ బాబు గారిని అడిగా. సార్ మా ఏరియాలో మీరేమో కియా ఇంటర్నేషనల్ పరిశ్రమ తీసుకొచ్చారు, మరి మనకు ఐటీఐ కాలేజ్ కావాలి అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగాలేదు సవితమ్మ, ఖచ్చితంగా ఇద్దాము అని సార్ అన్నారు. సార్ నేను కియా మేనేజ్మెంట్ తో మాట్లాడి వాళ్ళ సీఏఓతో మాట్లాడి ఖచ్చితంగా మేము సిఎస్ఆర్ ఫండ్స్ తెచ్చుకుంటాం సార్, వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు ఐటీఐ కాలేజీకి అని చెప్పనా. సరే నువ్వు వాళ్ళతో కంఫర్ట్ లెటర్ తీసుకురా, ఖచ్చితంగా నేను ఐటీఐ కాలేజ్ శాంక్షన్ చేస్తానన్నారు. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు సిఎస్ఆర్ ఫండ్స్ కావాలి 12 crores 12 కోట్ల రూపాయలు ఈరోజు 12 crores ఒక ఐటీఐ కాలేజ్కే వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ ఇవ్వటం, ఈ రోజు వాళ్ళు మనతో ఎంఓయూ కూడా చేసుకుంటున్నారన్న విషయం మీకు తెలియజేస్తాం. అంటే 2 ఎకరాల స్థలంలో అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి అధునాదితగా అంటే లేటెస్ట్ ఐటీఐ కాలేజ్ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడే గాని ఐటీఐ కాలేజ్ ఇది ఒక మోడల్ గా ఉంటుందన్న విషయం కూడా మీకు అందరికీ స్టూడెంట్స్ అందరికీ తెలియజేస్తున్నాం. ఈ ఐటీఐ కాలేజ్ పెట్టడం వల్ల 10th తర్వాత మీరు ఐటీఐలో జాయిన్ అయితే మరి ఇమ్మీడియట్ గా వాళ్లే మీకు జాబ్ ఇచ్చి మరి కియాలో అవకాశం కూడా వాళ్ళకు అవకాశం కూడా మీకు కల్పిస్తారన్న విషయాన్ని కూడా తెలియజేస్తారు.